వెల్కమ్ టు జ్ఞానప్రసూనాంబ ఆస్ట్రో ఛానల్. ఇవాల్టి వీడియోలో మనం తెలుసుకోబోయే విషయం అష్టమ స్థానంలో రాహుకేతువులు ఉంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయో తెలుసుకుందాము. అష్టమ స్థానం అంటే ఒక వ్యక్తి ఆయుష్కు సంబంధించిన విషయం, ఇంకా అవమానం, గండం, విపత్తు, తీరని వ్యాధులు, పైనుండి క్రిందకు పడడం, అంతేకాక ఆకస్మిక అదృష్టం, లాటరీ, శత్రువుల ధనం, సంబంధ బాంధవ్యాల ద్వారా ధనం, షేర్ మార్కెట్ లాభాలు, విదేశాలలో నివసించడం, దూర ప్రయాణం, ఇలా మంచి చెడు రెండు కలిసి ఉన్న స్థానం. ఇందులో చెడు కాస్త హైలైట్గా ఉంటుంది. సజావుగా సాగిపోతున్న జీవితంలో హఠాత్తుగా అవమానం, విషాదం చోటు చేసుకునే స్థానం అష్టమ స్థానం. ఇటువంటి స్థానంలో రాహుకేతువులు ఉంటే ఎలాంటి ఫలితాలనిస్తారు? ముఖ్యంగా అష్టమ స్థానంలో రాహు ఉంటే రెండవ స్థానంలో కేతు ఉంటారు. అష్టమ స్థానంలో కేతు ఉంటే రాహువు రెండవ స్థానంలో ఉంటారు. ఈ రెండు మంచి విషయాలు కావు. కలత్ర దోషం, సర్పదోషం, ఈ 2-8 స్థానాలలో రాహుకేతువులు ఉండడం వలన ఏర్పడుతుంది. వీళ్ళు అష్టమ స్థానంలో ఉంటే వీళ్ళ దశాభుక్తులు రాకుండా ఉండడం మంచిది. ఒకవేళ అష్టమ స్థానంలో ఉన్న రాహుకేతువుల దశలు యుక్త వయస్సులో వచ్చాయంటే నిశ్చయంగా చెడు ఫలితాలను ఇచ్చే తీరుతారు. కానీ అదే సమయం 100కు 25% జాతకాల్లో ఇవేవి జరగకుండా రాజయోగాన్నిచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. అష్టమ స్థానంలో రహస్యంగా దాగి ఉన్న యోగాలు అనే ఆధారంగా ఫలితాలు ఉంటాయి. ఇక సహజంగా రాహుకేతువులు ఎలా పనిచేస్తారు అంటే మొదటిగా వీళ్ళున్న స్థానాధిపతులుగా మారి పనిచేస్తారు. వీళ్ళున్న స్థానం శుభగ్రహ స్థానమైతే సగం ప్రాబ్లం ఉండదు. ఉదాహరణకు ఒక వృషభ లగ్న జాతకుడికి అష్టమ స్థానంలో రాహువో కేతువో ఉంటే ఇది సహజ శుభగ్రహ స్థానం కాబట్టి నెగటివ్ ఫలితాల నుండి 50% బయటకు వస్తారు. ఇది ఒక ప్లస్ పాయింట్. ఈ రాహువుకో కేతువుకో స్థానమిచ్చిన అధిపతి గురు భగవానుడు తన స్వంత రాసుల్లో ఉన్న కర్కాటకంలో ఉచ్చ స్థితిలో ఉన్న ఇంకా మంచి ఫలితాలనిచ్చే అవకాశం ఉంటుంది. అష్టమ స్థానం ద్వారా వచ్చే మంచి ఫలితాలు ఏమిటి అంటే కష్టపడకుండా వచ్చే ధనం, ఆకస్మిక అదృష్టం, షేర్ మార్కెట్ లాభాలు వంటివి ఉంటాయి. సో వీళ్ళు అమరి ఉన్న స్థానం శుభగ్రహ స్థానమై ఉండాలి. ఆ స్థానాధిపతి స్వంత రాశి ఉచ్చస్థితి అని బలంగా ఉండాలి. ఈ 2 విధాలైన వ్యవస్థలు ఉంటే అష్టమ స్థానంలో ఉన్న రాహుకేతువులను గురించి ఆందోళన చెందనవసరం లేదు. ఒకవేళ శుభగ్రహ స్థానాలు కాకుండా పాపగ్రహ స్థానాలలో ఉంటే మంచి ఫలితాలు ఉండవా అంటే దీనికి మినహాయింపులు ఉంటాయి. దీనికి ఒక ఉదాహరణ కర్కాటక లగ్నం, లగ్నానికి అష్టమ స్థానమైన కుంభంలో రాహువో లేదా కేతువు ఉన్నారు. ఇక ఈ స్థానాధిపతి అయిన శని భగవానుడు తులలో ఉచ్చం అనే స్థితిలో ఉన్నారు. పాపగ్రహమే అయినా ఉచ్చ స్థితిలో ఉండడం వల్ల అష్టమ స్థానంలో ఉన్న రాహువు లేదా కేతువు కర్కాటక లగ్న జాతకులకు వీళ్ళ దశాకాలంలో ఆకస్మిక అదృష్టం, ఆర్థికాభివృద్ధి, పురోగతిని ఇస్తారు. కూడా అవమానాలు, విపత్తు, గండాలను కూడా కలిపి ఇస్తారు. మొదట చెప్పిన ఉదాహరణలో ధనుస్సులో అమరి ఉన్న రాహువు కేతువు మంచి ప్రయోజనాలు ఇవ్వడానికి గురువు బలంగా ఉంటే చాలు అన్నాను. రెండవ ఉదాహరణలో కుంభంలో అమరి ఉన్న రాహువు కేతువు వాళ్ళ దశాకాలంలో శని భగవానుని బలాన్ని అనుసరించి అంటే శని మకర రాశిలో లేదా తులారాశిలో ఉచ్చస్థితిని పొంది ఉన్నప్పుడు జీవితంలో పురోభివృద్ధి, ఆర్థిక విజయం, ఆకస్మిక అదృష్టం మొదలైన వాటిని ఇస్తారు.
అలాగే ఆ స్థానం పాపగ్రహ స్థానం కావున కొన్ని విపత్తులను, గండాలను, అవమానాలను కూడా ఇస్తారు. రాహుకేతువుల చర్యలు గ్రహాలకు పూర్తిగా భిన్నంగా ఉంటాయి. ఇక ఇంకొక ఉదాహరణ, ఒక మేషలగ్న జాతకం, అష్టమ స్థానం వృశ్చికం. ఇది సహజ పాపగ్రహమైన కుజుడి స్థానం. రాహువో కేతువో ఇక్కడ అమరి ఉన్నారు. స్థానమిచ్చిన అధిపతి కుజుడు మకరంలో ఉచ్చస్థితిలో ఉన్నారు. ఇప్పుడు ఈ రాహుకేతువులు తమ దశాకాలంలో విజయాన్ని, పురోగతిని ఇచ్చే వ్యవస్థ ఉంటుంది. స్థానమిచ్చిన అధిపతి ఉచ్చస్థానంలో ఉండి వక్రగతిని పొందారు అంటే ఇప్పుడు అదనపు ప్రయోజనాలు ఉంటాయి. రాహుకేతువులు ఏ స్థానంలో ఉన్నా స్థానమిచ్చిన అధిపతి వక్రం అవుతే రాహుకేతువులు మంచి ప్రయోజనాలనిచ్చే బాధ్యత వహిస్తారు. వక్రం అనేది రాహుకేతువుల సహజ స్వభావం కారణంగా వీళ్లతో చేరిన వక్రగ్రహాల ఆధారంగా మంచి ప్రయోజనాలను ఇవ్వడానికి వెనుకాడరు. సో అష్టమ స్థానంలో ఉన్న గ్రహాలకు ఇన్ని మినహాయింపులు ఉంటాయి. సహజ శుభగ్రహ స్థానంలో ఉంటే ఒక విధి, స్థానమిచ్చిన అధిపతి బలంగా ఉంటే మరొక విధి, సహజ పాపగ్రహ స్థానాలలో ఉండి ఆ స్థానాధిపతి బలంగా ఉన్నప్పుడు మంచి ప్రయోజనాలతో పాటు కొన్ని దుష్ఫలితాలు ఉంటాయని విధి, అంతేకాక స్థానమిచ్చిన అధిపతి వక్రబలం పొందినప్పుడు అదనపు మంచి ప్రయోజనాలు ఉంటాయని ఇంకొక విధి ఉంటుంది. సహజంగా రాహుకేతువులు అష్టమ స్థానంలో ఉంటే కొంచెం అపాయకరమే అనడంలో సందేహమే లేదు. అయితే దీనికి చాలా మినహాయింపులు ఉన్నాయని మర్చిపోకూడదు. ఏ యోగమైనా, ఏ దోషమైనా పని చెయ్యాలంటే ముందుగా వాటి దశలు రావాలి. ఇది చాలా ముఖ్యం. ఇందులో మరొక సూక్ష్మం, వీరిద్దరిలో ఎవరి దశ జరిగినా ఇంకొకరు ఏ స్థానంలో ఉంటారో ఆ స్థానం కూడా యాక్టివేట్ అవుతుంది. ఉదాహరణకు అష్టమ స్థానంలో ఉండి కేతువు దశ నడిపిస్తున్నారా, రెండవ స్థానంలో ఉన్న రాహువు యాక్టివేట్ అవుతారు. సో రాహుకేతువులు వాళ్ళున్న స్థానాధిపతులుగా మారి పనిచేస్తారు. కావున వీళ్ళు ఆ స్థానాధిపతి బలం మరియు అమరి ఉన్న స్థానం శుభగ్రహ స్థాన బలం, ఇంకా కలిసి ఉన్న లేదా వీక్షింపబడిన శుభగ్రహ బలం వల్ల, స్థానమిచ్చిన అధిపతి వక్రగతి బలం వల్ల మంచి ఫలితాలను ఇచ్చే వ్యవస్థను పొందుతారని తెలియచేస్తూ మళ్ళీ ఇంకొక ముఖ్య వీడియోతో మీ ముందుంటాను. ధన్యవాదాలు.